ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసే కొంతమంది వ్యక్తులని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసి అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేస్తుంది, ప్రశ్నించే గొంతుల్ని కూటమి ప్రభుత్వం నొక్కేస్తుంది అన్నట్టుగా కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన చర్చ. అంటే చేసే తప్పుల్ని ఎండగట్టడం కూడా ఈ ప్రభుత్వానికి ఉండకూడదా, ఈ ప్రభుత్వాన్ని ఎవరు వేధించకూడదా, ఎదుర్కొనకూడదా, క్వశ్చన్ చేయకూడదా అంటే మీరేం చెప్పుకొస్తారు? మీరు అనే మాట మీరు వెనక్కి తీసుకోవాలి. ముందు మనం మాట్లాడే మాట పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను మీటింగ్ మాట్లాడుతున్నా, మీరు ఇచ్చిన మైక్ నాకు పెట్టారు, పెట్టి నువ్వేంటి ఆ సమస్య మీద చెప్పు అంటున్నారు. నేను ఆ నా కొడుకు ఈ నా కొడుకు, ఆ లంజా కొడుకు ఈ లంజా కొడుకు అని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను సబ్జెక్టు మీద మాట్లాడాలి, నా దగ్గర విషయం ఉంటే సబ్జెక్టు మీద మాట్లాడాలి. తెల్లారు లేచిన కాంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది ఏంటి? పేర్ని నాని నోరు, ఆడి నోరు ఎంత కంపో మీకు తెలుసుగా. పేర్ని నాని నన్నగా కొడాలి నాని ఏమైపోయాడు? చంద్రబాబు నాయుడు బూట్లు నవ్వుతానన్నాడు ఓడిపోతే. ఏమైపోయాడు? ఆడు ఈడు, ఆయన వయసు ఎంత, ఇతని వయసు ఎంత? మా పార్టీకి టికెట్ ఇస్తే గెలిచినోడు. మరి ఆడు ఈడని నేను అనొచ్చా? నా స్థాయి, నేను కొడాలి నాన్న ఆడు ఈడు అనే స్థాయి కాదు, కొడక అనే స్థాయి కూడా కాదు. ఆ సంస్కృతి మాది కాదు. వీళ్ళు తెల్లారు లేచిన కాంచి బూతులు తిట్టి ఆడెంత ఈడెంత, ఆనా కొడుకు ఈడా కొడుకు ఎంత అంటే గవర్నమెంట్ చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ చేతులు కట్టుకొని చూస్తూ ఉండాలా? వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు మాట్లాడిన దానికి అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిన ఇది లేదా గవర్నమెంట్? ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం? ఎవరో యూట్యూబ్ ఛానల్స్ నడుపుకునే వాళ్ళని, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి? అంటే ఆనాడు అంత స్థాయిలో విరుచుకుపడ్డ వాళ్ళని ఈరోజు ఎందుకు మీరు వెనకేసుకొస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని నువ్వు అడగాలి. నువ్వు కొడాలి నాని అరెస్ట్, కొడాలి నాని గుండుపోటుతో కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. కొడాలి నానికి కూడా ఉంది, కొడాలి నాని కూడా తొందరలోనే వెళ్తాడు. అది చంద్రబాబు నాయుడు బూట్లు నాకిచ్చడం, జైలుకి పంపించడం అన్నీ జరుగుతాయి. మీరు తొందరపడితే ఎలాగా? ఎందుకంటే రెడ్ బుక్లో ఉంది కొడాలి నాని పేరు. కొంచెం రెస్ట్, మేమే రెస్ట్ ఇస్తున్నాం, త్వరలో అరెస్ట్ అవుతాడు, కంగారేం లేదు. అంటే ఎంత లేట్ అవ్వడం అనేది అని మా కార్యకర్తలు కూడా కొడాలి నాని అరెస్ట్ చేయాలని జీర్ణించుకోలేకపోతున్నారు. కొంత ఈ మధ్య కదా ఆరోగ్యరీత్యా గుండె ఆపరేషన్ చేయించుకొని గుండె బెల్ట్లు పెట్టుకొని బయటికి తిరగడం జరుగుతుంది. గ్యారంటీగా అతనికి కూడా ఉంది రెడ్ బుక్, రాజ్యాంగం ఎవరిని వదలరు. రెడ్ బుక్లో అతని పేరు కూడా ఉంది. అటు చేసిన అరాచకాల అన్యాయాలు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి లేదు. కరెక్ట్ గ్యారంటీగా కొడాలి నాని అనేవాడు కూడా అరెస్ట్ అవుతాడు. ఉన్నాయి 2 కేసులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి జగన్ అయితే ఒక నినాదం అయితే ఇచ్చాడు. అంటే మావిగన్ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రాజధాని పెట్టుకుంటే తప్పేంటి, ఇప్పుడు మళ్ళీ లేని దాన్ని సృష్టించి కొత్తగా జీరో నుంచి స్టార్ట్ చేయాల్సినంత అవసరం ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంలో తయారైపోయింది, బందర్ పోర్ట్ ఉంది, ఒక పక్క మచిలీపట్నంలో అన్నట్టుగా. ఇక విజయవాడ, గుంటూరు చూసుకుంటే మహానగరాలుగా అభివృద్ధి ఆల్రెడీ చెంది ఉన్నాయి. కొత్తగా అమరావతిలో నిర్మించేదేముంది, చేసేదేముందని చెప్పేసి జగన్ స్ట్రైట్ అవే మాట్లాడడం జరిగింది. ప్రజల నుంచి కూడా కొంత స్పందన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది స్వలాభం కోసం, కొంతమంది రాజకీయంగా ఆర్థికంగా బలపడడం కోసమే అమరావతి అనే ఒక దాన్ని వినియోగించుకుంటున్నారనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో రాకముందు ఏమన్నాడు? అమరావతి రాజధాని, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని, అమరావతినే రాజధాని చేస్తానన్నాడు. మళ్ళీ ఎమ్మటే అధికారం చేజిక్కుంటున్న తర్వాత వెంటనే ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని వైజాగ్లో మీటింగ్ పెట్టి, వైజాగ్లో నేను ఇక్కడికే, మీ బిడ్డ ఎక్కడికే వచ్చేస్తున్నాడు అని తుక్కలకు మాట్లాడి ఆ రోజు మాట్లాడాడు. తుక్కలకు కాబట్టి ఆ రోజు 3 రాజధానులు చేయలేదు. అమరావతిని రైతులని కొట్టించాడు, అమరావతి రైతులకు హింస పెట్టాడు, అమరావతి కక్ష సాధింపు చేరి ఎంత తీర్చుకోవాలో అంత తీర్చుకున్నాడు. మళ్ళీ ఎమ్మటే ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేనప్పుడు మావిగన్ అంటున్నాడు. నిన్నగాక మొన్న విజయవాడ మళ్ళీ రాజధాని అన్నాడు. అంటే పిచ్చేటి చేతికి రాయిస్తే ఆడు ఎట్టిసిరేస్తాడు ఆడికే తెలియదా? అధికారం ప్రజలు అతనికి ఇచ్చిన తర్వాత అతను ఎంత సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంత నాలెడ్జీ ఉండాలి. మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు వింటే ప్రతి దాంట్లో తప్పు మాట్లాడతాడు. అంటే చదువు లేని ఒక అజ్ఞానికి రాష్ట్రం చేతిలో ప్రజలు పెడితే ఆ అజ్ఞాని మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే ఇట్లాగే ఉంటాయి. 3 రాజధానులు
మావిగన్ను అది ఇష్టం, ఇక ఎలా అంటే అట్లా మాట్లాడతాడు. అది జగన్మోహన్ రెడ్డి స్టాండ్. మాటల్లో తప్పు ఉండొచ్చేమో కానీ మాట తప్పకుండా చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేయడంలో సఫలీకృతం అయ్యాడు అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రజలు భావిస్తున్నారు. అంటే జగన్ ఉన్నప్పుడు ఏదో ఒక పథకం, నవరత్నాలు ఏదో ఒక పథకం వస్తూ ఉండేది, మా అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పరిస్థితి లేదు. ఎక్కువ హెల్మెట్ కేసులని, ఆ కేసులని, ఈ కేసులని సామాన్యుని ఎక్కువ హెరాస్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా సామాన్య ప్రజల నుంచి వస్తున్న అభియోగాలు. దీనికి సమాధానం ఏం చెప్పారు? ప్రజలు ఎవరు అడిగాడండి పథకాలు? ఎవరు అడిగారు? అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి, రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. ఉద్యోగ భవిష్యత్తు కల్పించి ప్రజలకే అవకాశాలు కల్పిస్తే ఆటోమేటిక్గా నీకు పథకాలు అవసరం లేదు. ఇప్పుడు మాకు ఇవ్వాల్సిన పథకాలు మేము స్టార్టింగ్ ఏమో 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నాం. 3 నెలలు కలిపి స్టార్టింగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 3 నెలలు 7వ తారీఖు 7,000 రూపాయలు ఆ రోజున ఇచ్చారు. ఎందుకని? మేము అన్నమాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ఏదైతే మన మేనిఫెస్టోలో పెట్టామో దానికి నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే అమ్మఒడి ఒకళ్ళకే ఇచ్చేవారు కుటుంబంలో. మేము వచ్చిన తర్వాత కుటుంబంలో 5 ఉంటే 5, 6, ఒక ముస్లిం కుటుంబం అయితే 7 ఉన్నారు. 7కి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు, మా గవర్నమెంట్ ఇది. వాళ్ళు ఎలా చెప్పుకుంటారు పథకాలు మేము ఇచ్చేసామని చెప్పి? పథకాలు మేము ఇచ్చామని ఎలా చెప్పుకుంటారు? ఇచ్చేది ఆటో వాళ్ళకి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఎంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు? 10 లక్షల మంది ఉంటే 1,50,000 ఇచ్చేసామని అంటే అయిపోతుందా? మిగిలిన 8.5 లక్షల మంది పరిస్థితి ఏంటి? అతను చేసింది ఏం లేదు, నేను డబ్బులు ఇస్తున్నాను అని మసిపూసి మారడిగా చేశాడు. మారడిగా చేసిన దానికే ప్రజలు అందరూ గమనించి వీడు తొక్కలకని 151కి 11కి దించారు. ఇంకా ఉన్న అహంకారం కూడా పోద్ది ఏంటి, ఉన్న ఇది కూడా పోద్ది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు బూతుల ప్రభుత్వం, అది గొడ్డల ప్రభుత్వం. అది నీకు ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం అయిపోద్ది, రాష్ట్రంలో కనపడిన పరిస్థితిలో ఉంది. అంటే పార్టీకి విధేయుడిగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా గారికి మంత్రి పదవి రాలేదని కొంత అసంతృప్తితో ఉన్నారనేది మొన్న కార్యకర్తలకి ఏర్పాటు చేసిన దిశానిర్దేశన సభలో కూడా ఆయన వెల్లుబూర్చడం జరిగింది. దాన్నే ఎక్కువ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానివచ్చు, వైఎస్ఆర్సీపీ మీడియా కానివచ్చు ఎక్కువ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు ఏం జరిగింది? నిజంగా అసంతృప్తిగా ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదా అంటే ఏం చెప్తారు మీరు? ఇది వైఎస్ఆర్సీపీ చేసే కుట్ర తప్పితే ఇందులో ఏమీ లేదు. ఆ రోజు జరిగింది ఏంటంటే 2 సంవత్సరాల దిగ్విజయంగా మా పార్టీ పూర్తయిన సందర్భంలో కార్యకర్తల సభ ఒకటి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రక్రియ మా నియోజకవర్గంలో జరిగింది. ఆ రోజున ఏం జరిగింది అంటే అందరూ ఉన్నారు. ఆ రోజు గద్యానరాధ గారు ఉన్నారు, మన పార్టీ క్యాడర్ అంతా ఉంది, నియోజకవర్గ బీజేపీ నాయకులు ఉన్నారు, కూటమి నాయకులు, జనసేన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక 600-700 మంది కార్యకర్తలు, నియోజకవర్గ కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం జరిగింది అంటే మాలో ఉన్న ఒక నాయకుడే పైకి లేచి, ఏమంటే వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నాయకులు చాలామందిని జాయిన్ చేసుకుంటున్నారు, మరి గతంలో 5 ఏళ్ల పాటు వాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డాము, మీరు వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తే ఎలాగన్న రకంగా కొంతమంది మాట్లాడే క్రమంలో చివరిగా మాట్లాడే బోండా ఉమా గారు ఏమన్నారు అంటే, ఆయన ఏంటి దిశానిర్దేశం చేశాడు. ఇది పార్టీ, ఈ పార్టీ అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. ఇప్పుడు నేను 2006లో పార్టీలో జాయిన్ అయ్యా. 2009లో నాకు టికెట్ రాలేదు. 2014లో టికెట్ ఇస్తే 28,000 మెజార్టీతో గెలిచా. ఆ తర్వాత 2019లో నన్ను కావాలని ఓడించింది వైఎస్ఆర్ పార్టీ. ఆ తర్వాత మళ్ళీ నేను 24లో 70,000 దగ్గర మెజార్టీతో గెలిచిన తర్వాత అంతకుముందు 19 నుంచి 24 వరకు ఏ రకంగా కష్టపడ్డానో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ రోజు మాచర్లలో దాడి కానీ, లేకపోతే గుడివాడలో దాడి కానీ, ఇవన్నీ ఎలా జరిగినాయి అని మీ అందరికీ తెలిసిన ప్రక్రియలో మొన్న వచ్చిన పార్థసారథికి ఎలా వచ్చింది, కొండపల్లి శ్రీనివాస్ సబితాకి ఎంత వచ్చిందన్న ఆ దిశానిర్దేశంలో చెప్పారే తప్పితే అసమ్మతితో ఆయన మాట్లాడినందుకు కాదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రాధాన్యత ఏంటంటే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తేనే మరి రాష్ట్ర పార్టీ జాయిన్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చింది కదా. ఇది జరిగింది, అట్లా జరుగుతాయి, పార్టీల్లో జరుగుతాయి. చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. నేనే నిర్ణయం తీసుకుంటే నియోజకవర్గంగా మీరు కార్యకర్తగా ఉన్న నాయకులుగా మీరు
నా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారే తప్పితే అక్కడ అసమ్మతి అది ఏమీ లేదు. అసమ్మతి ఉంటే అది ప్రత్యేకంగా ఆయన ఎప్పుడో ఎలా కూర్చోడు, ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవ చేస్తా, నిరంతరం పాజిటివ్ కష్టపడతా, ఈ రోజు కూడా పొద్దున్న లేచి 10 కార్యక్రమాలకు వెళ్తా. అసమ్మతి ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. ఆయనకి అసమ్మతి అనేది లేదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్లో మనం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకునే, నేనైనా కోరుకుంటా. ఏదైనా అధికారం వస్తే నాకు ఇది కావాలి అనుకుంటాం. కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు. పార్టీ ఇది. పార్టీలో పై స్థాయి ఉంటుంది, కేంద్ర నేతృస్థాయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. అలాగే నియోజక ప్రజలు ఎవరైనా చెప్పారా మీకు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్రతో ఏదో క్లిప్పింగ్ ఆయన మాట్లాడిందంతా పెడితే వాళ్ళకి చెంపపెట్టిగా తగిలేది దెబ్బ. అది కాకుండా ఆ రోజు మినిస్టర్లు వచ్చి అది ఇదని 2 మొక్కలు పెట్టారే తప్పితే మొత్తం పెట్టాలి. ఆ రోజు జరిగిన సభలో ఏం చెప్పారు మొన్న ఉమాగారు అని పెడితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎలా పెడతారు? వాళ్ళకి అవసరమైనంత వరకు ఎడిట్ చేసి పెడతారు. అదే కుట్ర భాగం అంటున్నా. వైఎస్ఆర్ పార్టీ చేసిన కుట్ర తప్పితే ఇందులో ఆయన అసమ్మతి లేదు, ఏమీ లేదు. ఆయన హ్యాపీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, నిరంతరం పనిచేస్తున్నాడు. ప్రజాసేవకు అంకితమైన ఏదనంటే బోండా ఉమాగారి 175 నియోజకవర్గాల్లో నేను చెప్తున్నా. ఈరోజు మొన్న గతంలో ఒకసారి చెప్పా, ఉదయం 9:30, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 4:30, మళ్ళీ సాయంత్రం 8 గంటల వరకు ఉండే ఏకైక నాయకుడు బోండా ఉమాగారు. ఆయన పని చేయట్లేదు, ఆయనకు అసమ్మతి ఉన్నదని అనేది అబద్ధం. అంటే ఎంత అవైలబిలిటీలో ఉన్నా మొన్న ఎమ్మెల్యేల పనితీరు విషయాల్లో చంద్రబాబు గారు నిర్వహించిన వాటిల్లో కూడా బోండా ఉమాగారికి టాప్ 10లో కూడా ప్లేస్ రాలేదు కదా. దాని మీద మీ కామెంట్స్ అండి. ఇప్పుడు టాప్ 10లో పోయినసారి వచ్చింది కదా, పోయినసారి ఉన్నాడు కదా. ఆయన కూడా టాప్ 10లో ఉన్నారు ఆయన కూడా. అంటే ఇప్పుడు ఈ జరిగే ప్రక్రియలో 10, 20, 25 అది కాదు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా లేదా, సమస్యలు తెలుసుకుంటున్నారా లేదా, ఆ సమస్యకి పరిష్కారం జరుగుతుందా లేదా నియోజకవర్గ ప్రజలు చెప్పాలి. నియోజకవర్గ ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి లేదు. ఇప్పుడు ఉమాగారు అందుబాటులో ఉన్నాడు, అన్ని డివిజన్లు తిరుగుతున్నాడు, అన్ని డివిజన్లు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికి 350 కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చాడు. నిన్నగాక మొన్న గుణదల 96 కోట్లు పెట్టి బ్రిడ్జి ఒకటి మళ్ళీ అయిపోయిన దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇంకో 106 కోట్లు పైన ఇంకొక వర్క్ ఉంది, అది కూడా స్టార్ట్ చేస్తారు. ఆయన నియోజకవర్గంలో ఇన్ని కోట్లు పెట్టి అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆయన లేడు, అది పని జరగట్లేదంటే అది కరెక్ట్ కాదు.